ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుడు క్రొత్త నిబంధన గురించి చెప్పినప్పుడు ఉపయోగించిన మాటల్లో భాగం. ఇది ఇర్మియా ప్రవక్త ద్వారా ముందుగా చెప్పబడింది. ఇదే మాటను పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో రాశాడు. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, క్రొత్త నిబంధన క్రింద ఉండే ప్రజలందరూ దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకుంటారు. ఎవరికైనా దేవుని గురించి ఇతరులు బోధించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఏర్పడుతుంది. పాత నిబంధనలో యాజకులు, ప్రవక్తలు మరియు లేవీయులు ప్రజలకు దేవుని గురించి బోధించేవారు. అనగా ప్రజలు దేవుని స్వరాన్ని నేరుగా వినలేరు. మోషే, యాజకులు వంటి వారే దేవుని సందేశాలను వారికి చెప్పేవారు, అంటే మధ్యవర్తులు ఉండేవారు. అయితే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా మనం దేవునితో ప్రత్యక్షమైన సంబంధాన్ని కలిగి ఉండగలం. పరిశుద్ధాత్మ మనలో నివసించి దేవుణ్ణి మనకు ప్రత్యక్షంగా తెలియజేస్తాడు. ఉదాహరణకు, ఒక విశ్వాసి పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ మార్గనిర్దేశం ద్వారా దేవుని స్వభావాన్ని, ఆయన ప్రేమను, న్యాయాన్ని తెలుసుకోవచ్చు. ఇతరుల ద్వారా కాకుండా దేవుడు స్వయంగా అతనికి తెలుస్తాడు. ఇది క్రీస్తులో ప్రతి ఒక్కరికి దేవునితో వ్యక్తిగత సంబంధం ఉంటుందని, ఇది ఒక గొప్ప ఆశీర్వాదమని, మనము ఇతరులపై ఆధారపడకుండానే నేరుగా ప్రభువును తెలుసుకొనగలమని తెలియజేస్తుంది. కాబట్టి మనము దేవునితో ఆధ్యాత్మికమైన అనుభవపూర్వకమైన సంబంధాన్ని కలిగి ఉంటూ ఆయన్ను వ్యక్తిగతంగా తెలుసుకొనుటకు ప్రయత్నించాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచిచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించి ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు అని. ప్రియులారా, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని. సహోదరి సహోదరులారా, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలి అనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడని
చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నిన్ను తెలుసుకొందురని యేసుక్రీస్తు ద్వారా మేము నీతో ప్రత్యక్షమైన సంబంధాన్ని కలిగి ఉండగలమని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ మార్గనిర్దేశం ద్వారా నీ స్వభావాన్ని, నీ ప్రేమను, న్యాయాన్ని తెలుసుకుంటూ నీతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, మేము క్షయబీజము నుండి కాక శాశ్వతముగా జీవము గల నీ వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మేము సత్యమునకు విధేయులమౌట చేత మా మనస్సులను పవిత్రపరుచుకొనిన వారమయ్యుండి ఒకరినొకరము హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించే వారముగా ఉండుటకు కృపచూపమని, నీ రాకడేందు మేము నీ ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు నీ యందు నిలిచి ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.